నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, నిహారిక నాగబాబు కూతురు మరలా పవన్ కళ్యాణ్ గెలిపోయి ఏదో షాకింగ్ కామెంట్స్ చేశారంట. అసలు ఏంటి ఆ కామెంట్స్? నిహారిక కొణిదెల ఈ మధ్యకాలంలో ఆవిడ సోషల్ మీడియాలో కూడా అంతగా ఉండట్లేదు. బట్ సమ్ వెబ్ సిరీస్కి ప్రొడ్యూస్ చేస్తున్నారని, తర్వాత ఓటీటీలో ఉండే కొన్ని ప్లాట్ఫామ్స్కి వ్యాఖ్యాతగా ఉన్నారు. ఇలా రకరకాలుగా చూసుకున్నాం. కాకపోతే వాటన్నిటికన్నా ఆవిడలో మెరిట్స్ కన్నా జనాలు ఎప్పుడు డీమెరిట్స్ చూపించే ప్రయత్నమే చేశారు. జనాలు ఇన్ ద సెన్స్ నెటిజన్స్. ఎట్లా అంటే దాన్ని ఏమంటారు, ఆవిడ విడాకుల విషయం బాగా ఇదయిందని, మరలా ఈమె కూడా విడాకులు తీసుకోబోతుందని, అందుకే ఇప్పటికీ నిహారిక కొణిదెల అని అంటున్నారని కూడా ఒక ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆవిడ ఏదో మరలా ఓటీటీలో రిలీజ్ చేయబోయే దానికి ఆవిడ రిలీజ్ చేయబోతుంటే దానికి సర్కార్ అని ఉంది. ఇంతకుముందు ప్రదీప్ చేసేవారు ఆహాలో ప్రోగ్రాము. దానికి ఇప్పుడు సీజన్ 3కి సుడిగాలి సుధీర్ యాంకర్గా ఉన్నారు. సో ఆయన ఏదో మాటల మీద అన్నారంట. ఏమని, మీకేంటమ్మా మీరు ఏమైనా చేస్తారు, ఎంతైనా డిప్యూటీ సీఎం గారి తాలూకా మీరు అని. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవకముందే, డిప్యూటీ సీఎం అవ్వకముందే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే స్టిక్కర్ ఏదైతే ఉందో బ్యానరు, అది బాగా ఫెమిలియర్ అయిపోయింది. ఎంత ఫెమిలియర్ అయిపోయిందంటే దాన్ని చూసి తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఆ స్థాయిలో ఫెమిలియర్ వచ్చింది లోకేష్ గారికి. మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా అని కూడా కొన్ని స్టిక్కర్లు వచ్చాయి. సో అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఎవరు క్రియేట్ చేసినా కానీ బాగుంది కదా, దాన్ని ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, ఎవరికి వెటకారం చేసినట్టు కూడా లేదు. సో దీన్ని మళ్ళీ అట్లాంటి సందర్భంలో ఈయన మమ్మల్ని క్యాజువల్గా, ఇప్పుడు యాంకర్ అన్నాక రకరకాల సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ చేస్తుంటారు కాబట్టి సుడిగాల్సి మీకంటే మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే సందర్భంలో మీ ఉప ముఖ్యమంత్రి తాలూకా అనడంతో ఆ సందర్భంలో అడిగారంట, మీరు పవన్ కదే బాబాయ్ గారు ఇట్లా ముఖ్యమంత్రి అయ్యారు కదా, దానికి మీరు ఎలాగా రియాక్ట్ అయ్యారు అని అంటే ఈ వృత్తాంతం అంతా చెప్పుకొచ్చారు. మామూలుగా అంటే ఆయన చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ తర్వాత అయోధ్యకి 14 ఏళ్ళ అరణ్యవాసం అన్నీ అయిపోయిన తర్వాత, లంకను జయించిన తర్వాత శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం కోసం అయోధ్యలో ఎలా అయితే అడుగు పెట్టాడో అలాగా బాబాయ్ మరలా అందరూ సమక్షంలో వచ్చి, ఎస్పెషలీ పెదనానికి పెద్దమ్మకి కాళ్ళకు దండం పట్టడం, అవన్నీ కూడా చాలా చూడముచ్చటగా అనిపించి అనే విధంగా ఆమె కంపేర్ చేసింది. కాకపోతే పవన్ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే, పవన్ ఫ్యాన్స్ కాదు, పవన్ భక్తులు ఏంటంటే, అబ్బా పవన్ కళ్యాణ్ గారిని ఒక రాముడితో పోల్చింది, అట్లా అంటే మంచి క్వాలిటీస్ ఉన్న రాముడిగా పోల్చారని ఒక్కసారిగా ఏ నెటిజన్స్ అయితే నిహారిక గారిని అలాగా ఇలాగా ఆవిడ విడాకులు అయిపోతున్నాయి దీని గురించి మాట్లాడారో, ఇప్పుడు భలే కంపేర్ చేసింది, చాలా బాగా మాట్లాడింది. అంటే పట్టాభిషేకంకు వెళ్ళిన శ్రీరామచంద్ర ప్రభు కూడా మరలా గురువుల్ని, ఆ 3 తల్లుల్ని కూడా కాళ్ళకు నమస్కారం చేసి మళ్ళీ అయోధ్యలో ప్రవేశించాడు. అప్పుడు ఆ సందర్భంలో కూడా అయోధ్యలో అప్పట్లో దీపావళి జరుపుకున్నారని కూడా అంటారు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒకటి నరకాసురుడు వద దీపావళి అంటారు. రాముడు వచ్చాక కూడా అందరూ దీపాలు అలంకరించుకున్నారంట, మళ్ళీ మా రాముడు తిరిగి వస్తున్నాడు. సో అట్లాగా ఇక్కడ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వచ్చి తన యొక్క గ్రాట్యుటీ, కృతజ్ఞతా భావాన్ని అన్నయ్యకి కాళ్ళకు నమస్కారం చేయడం, వదినికి తల్లికి పెట్టడం, అందరూ ఎమోషనల్ అవ్వడం, అది ఖచ్చితంగా అది అంటే ఒక ఫ్యాన్స్కే కాదు, కుటుంబ సభ్యులు అంత ఎమోషన్ అయినప్పుడు ఫ్యాన్స్ ఇంకా వీళ్ళు భక్తులు పైగా బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి. సో అందరూ ఎమోషన్ అయ్యే సన్నివేశం. దాన్ని ఆవిడ గుర్తు చేస్తూ రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు ఎలాంటి భావోద్వేగానికి అందరూ లోనయ్యారో, అంటే ఆనంద బాష్పాలు అంటారు చూసారా, అట్లా భావోద్వేగానికి లోనైన సందర్భం అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ అది వైరల్ అవుతుండొచ్చు. సో ఆయన ఏదో మాటల మీద అన్నారంట. ఏమని, మీకేంటమ్మా మీరు ఏమైనా చేస్తారు, ఎంతైనా డిప్యూటీ సీఎం గారి తాలూకా మీరు అని. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవకముందే, డిప్యూటీ సీఎం అవ్వకముందే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే స్టిక్కర్ ఏదైతే ఉందో బ్యానరు, అది బాగా ఫెమిలియర్ అయిపోయింది. ఎంత ఫెమిలియర్ అయిపోయిందంటే దాన్ని చూసి తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఆ స్థాయిలో ఫెమిలియర్ వచ్చింది లోకేష్ గారికి. మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా అని కూడా కొన్ని స్టిక్కర్లు వచ్చాయి. సో అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఎవరు క్రియేట్ చేసినా కానీ బాగుంది కదా, దాన్ని ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, ఎవరికి వెటకారం చేసినట్టు కూడా లేదు. సో దీన్ని మళ్ళీ అట్లాంటి సందర్భంలో ఈయన మమ్మల్ని క్యాజువల్గా, ఇప్పుడు యాంకర్ అన్నాక రకరకాల సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ చేస్తుంటారు కాబట్టి సుడిగాల్సి మీకంటే మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే సందర్భంలో మీ ఉప ముఖ్యమంత్రి తాలూకా అనడంతో ఆ సందర్భంలో అడిగారంట, మీరు
పవన్ అదే బాబాయ్ గారు ఇట్లా ముఖ్యమంత్రి అయ్యారు కదా. సో ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్న చెప్పారు కదా, మరలా ఆ డిప్యూటీ సీఎంకి ఏదో బాగా థ్రెడ్ అటాక్ ఎక్కువ జరుగుతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో నిజమేనది? నేను విన్నా. అంటే ఇప్పుడు కాదు, ఆయన ఎన్నికలు ఏదైతే వైసీపీకి యాంటీగా మాట్లాడుతున్నప్పటి నుంచి కూడా ఆయనకి థ్రెట్ ఉందన్నట్టుగా రకరకాల వార్తలు వచ్చాయి. అప్పట్లో రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బాబాయ్కి ఏమైనా ఎవరైనా హాని తలబెట్టాలనుకుంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అన్నట్టు కూడా రామ్ చరణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా ఆయనకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఆయనకి అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అప్పటికి ఒకసారి అమలాపురంలో ఇప్పుడు చెప్పులో రాళ్ళు వేసే ప్రయత్నం చేశారు, తర్వాత ఒకసారి కోడిగుడ్లో వేసే ప్రయత్నం చేశారు, ఏవో రకరకాలుగా జరిగాయి ఆయనకు కూడా. బట్ ప్రాణహాని కూడా ఉందన్నట్టుగా కూడా రీసెంట్గా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అన్నట్టుగా. సో మేబీ అలా ఉండడం వల్ల జెడ్ ప్లస్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసుకుంటారు. ఆయన తర్వాత ప్రభుత్వం బాధ్యత కూడా ముఖ్యమంత్రిని సెక్యూరిటీ ఇవ్వడం కానీ కాపాడుకోవడం కానీ అది ఉంటుంది. బట్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వ పక్షంలో ఉన్నా బాగా ఫెమిలియర్ ఉన్నవాడికి ఏదో ఒక థ్రెట్నింగ్ ఉండనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు థ్రెట్ చేసేంత ఉన్నాయా సార్ ఎవరికైనా కెపాసిటీ అలాంటి? ఏముందండి, ఇవాళ రేపు జనాలు కూడా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లంచాలు తీసుకునే వ్యవహారం ఉందనుకోండి, ఎక్కడి వరకు ఎందుకు, మొన్న మదనపల్లిలో డాక్యుమెంట్ రూమ్ కాలిపోయింది, ఒక ఉద్యోగి నైట్ 11 వరకు వెళ్ళి ఉండి, మరి ఆయన చేశాడో ఎవడు చేశాడో తెలియదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంత ధైర్యంగా అలా చేశాడు అని అంటే అవతల పక్క ఎవరో వ్యక్తి చెప్పబట్టి చేశాడు. ఇప్పుడు ఏంటి, పెద్దిరెడ్డి గారు లాంటి వ్యక్తులు చెప్పారేమో అన్నట్టు కూడా ఎగ్జాంపుల్ వస్తున్నాయి. అంటే అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. సో ఒకవేళ ఆ ఉద్యోగి దొరికాడు అనుకోండి, నువ్వు ఎవరిని చూసి దేన్ని చూసి ఇద్దరిని చేసావయా అని అంటాడు. ఏముంది, ఒప్పుకుంటాడు, లేదా మౌనం వహిస్తాడు, లేదంటే అయిపోతుంది, చేశానని ఒప్పుకుంటాడు. దానికి శిక్ష ఏముంది చెప్పండి? చంపారు కదా, ఎక్కడైతే ఎవరి కోసం ఆ పని చేసాడో వాళ్ళు ఎంత మూట అప్పచెప్పే ఉంటారు. ఉద్యోగం ఉంటే ఏంటి, పోతే ఏంటి, లైఫ్ సెటిల్డ్ కదా. అలా ఆలోచిస్తున్నారు, అర్థమైందా? ఎటువంటి పనికైనా అరే దానివల్ల ఎంతమంది జనరేషన్లు దెబ్బతింటే, ఎంతమంది భూమిని కోల్పోతారో, లేదా ఎంతమంది రోడ్డును పడతారో, ఎన్ని కుటుంబాలు అన్యాయం అవుతాయన్న థాటు, ఆ కాన్సెప్ట్, అయ్యో అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందా? ఉండదు, లేదు. సో అట్లాగా మీరు అన్నట్టు ఆయనకి చంపేది అంటే మరి వివేకానంద రెడ్డి గారిని చంపేశారుగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కన్నెత్తి చూసేంత సీన్ ఉందా అని మీరు అడగచ్చు. గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. మరి ఆయన కుటుంబం వైపు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికైనా ఉందా? మరి వివేకానంద రెడ్డి గారిని చంపేశారుగా. ఎవరు చంపారంటే ఇప్పటికీ క్లారిటీ లేదు. చెప్పండి, జనాలు మీరు చూసారా? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అంటే అలా జరగొచ్చా అని అంటే జనాలు అంత తెగించేసే స్థాయికి వెళ్ళిపోయారు కొంతమంది. అవసరం వాళ్ళ పరిస్థితులు. వాడు ఏదో సినిమాలో ప్రభాస్ అదే అంటాడు, ఒకటి ఈయన చంపడానికి వస్తే 2 కోట్లు అంటాడు, అయినా వాడు వస్తుంటాడు, 3 కోట్లు అంటాడు, ఇంకా వస్తాడు 5 కోట్లు అంటాడు, అయిపోయి రివర్స్ అయిపోయి ఆయన చంపడానికి వెళ్తాడు. అప్పుడే అంటాడు ప్రతి మనిషి ఎక్కడో ధర తెగాల్సిందే తెగుతాడు. ప్రభాస్ కాదు, మాస్టర్. లేదు, సాహోలో కూడా వీడు స్కై డైవింగ్ సాహో అనుకుంటా, స్కై డైవింగ్ చేసిన తర్వాత ఒకడు వస్తాడు, ఒక నీగ్రో వాడు ఎవడో చంపడానికి. అప్పుడు వాడికి చెప్తాడు, వాడి డీల్ తిరిగి 5 కోట్లు అనగానే వీడు ఆడిని తిరిగి చంపడానికి వెళ్తాడు. అంటే మనిషి అన్నాక ఎక్కడో రేట్ తెగాల్సిందే. అట్లా అంటే ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నాను. కాబట్టి బట్ జాగ్రత్తగా ఉండాలి. అంత మనం చెడు ఆలోచించకూడదు, కానీ